మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడమంటే టీఆర్ఎస్ వారు లేవగానే ఆయన కూర్చుంటారు 3-4 సార్లు వారు కావాల్సి కూర్చున్నారు అధ్యక్ష. వారిని ఒకరినొకరు సభలో ఒకరినొకరు సహకరించుకున్నట్టు కనబడుతూనే ఉంది అధ్యక్ష. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి గురించి సమస్య కాదు అధ్యక్ష. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీర్ణించుకోలేక మీరు బాధలో ఉన్నారు మహేష్ రెడ్డి గారు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రజా ప్రయోజనాల గురించి చర్చించండి. అదేవిధంగా ఏ విధంగా ముందుకు మనం హక్కుల్ని సాధించుకోవాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడండి ప్లీజ్. మహేష్ రెడ్డి గారు. మిత్రమా నువ్వు ఎంత తిప్పలు పడ్డా నీకు మంత్రి పదవి ఇయ్యరు. మీ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. మీరు ఎక్కువ ఆవేశపడకండి. వినండి, మేము మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు 40 నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం. ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో వారికి ఓపిక ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికం మన వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు నిజంగా ఇది వాస్తవం అనుకునే రీతిలో వారి ప్రజెంటేషన్ ఉండే అధ్యక్ష. అయినప్పటికీ కూడా మేము పచ్చి అబద్ధాలు మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా మధ్యలో ఇంటర్వ్యూని కాకుండా మేము చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విన్నాం. తప్పుడు మాటలైనా అబద్ధం మాటలైనా 2 నిమిషాలు మేము మాట్లాడతామంటే వారికి ఓపిక ఎందుకు లేదో తెలియడం లేదు అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. మీరు బాగానే ఉన్నారు కానీ వెనకకెళ్ళి ఎందుకు మరి సౌండ్ బాగానే పడతా ఉన్నాయి. కొంచెం నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏపీ బీహార్కి నిధులు ఇచ్చారని కదా అధ్యక్ష వీళ్ళకు బాధ. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని. గౌరవ కేసీఆర్ కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ అని ఉంటుండే అధ్యక్ష. వారిచ్చే స్పెషల్ స్టేటస్కి వారిచ్చేటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్కి ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎడారిగా మారుతూ ఉండే. కానీ ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినందుకు స్పెసిఫిక్గా 15,000 కోట్లు ఇచ్చిండ్రు 15,000 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,50,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి దాని గురించి మాట్లాడారు అధ్యక్ష. మొన్న వెళ్ళి మంత్రి గారు గడ్కరీ గారు ఇచ్చినటువంటి నిధులు బ్రహ్మాండంగా మేము వెళ్తే మాకు శాంక్షన్ ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పారు కదా మంత్రి గారు. మొన్న అదే మాదిరిగా సివిల్ సప్లైస్ మంత్రిని కలిసి వచ్చారు. అదే మాదిరిగా వాళ్ళు కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి మరి బ్రహ్మాండంగా మాకు టైం ఇచ్చారు, బ్రహ్మాండంగా మా అడిగిన పనులు చేశారని చెప్పినటువంటి వీళ్ళకి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇస్తే మాకు ఇవ్వలేదని అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మరి ఈ పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష. ఫెడరల్ స్ఫూర్తి అనేది ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష. వారికి బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్నప్పుడు కనీసం పెద్ద ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి చిన్న అంశాల మీద ఈ రకంగా సభా టైంని వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు అధ్యక్ష. ఒకవేళ చెప్పాలనుకుంటే మరి ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేయమనండి. అదే మాదిరిగా 9,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి. అవేమి కాకుండా కేవలం అక్కడ 15,000 కోట్లు ఇచ్చారు మాకేమి ఇవ్వలేదు అంటున్నారు కదా అధ్యక్ష. మరి డిపిఆర్స్ ఏమైనా సబ్మిట్ చేస్తారు అధ్యక్ష? మూసీ నది కట ప్రక్షాళన కోసం 10,000 అడుగుతూ ఇవ్వలేదు అంటారు. అయ్యా మీ మూసీ ప్రక్షాళనకు 10,000 కోట్లు కాదు, మీరు డిపిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా? కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్లో మీరు అప్లై చేసి అడిగారా? కేవలం ఎందుకండి ఆ రోజు వాళ్ళు కాళేశ్వరంని 16,000 నుంచి 1,00,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకున్నట్టుగా మీరు కూడా ఈ మూసీని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉండేటువంటి మతలం ఏందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసీ నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఈరోజు మరి ఈ రకమైనటువంటి అసెంబ్లీ తీర్మానం చేయడం వెనుక మరి మతలం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మతలం ఏంది? రేపు తెలంగాణ బడ్జెట్లో మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పి రేపు వేరే జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వేరే జిల్లాలో కూడా ఇదే తీర్మానం అడుగుతారు. ఏ రకంగా మీరు
రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి 4,000 కోట్లు ఇచ్చారు, మా నియోజకవర్గం ఎందుకు 4,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి మేము కూడా తీర్మానం అడిగితే పెడతారా? ఈ రకంగా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మరి ఈ అంశాన్ని మరి మా మీద ప్రెజర్ పెట్టినప్పుడు మేము కూడా మరి తీర్మానం అడిగితే పెడతారా? ఒకసారి అడగాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. కేంద్రంలో ఇదంతా కూడా దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యను మర్చిపోయిన అధ్యక్ష. దేశంని మర్చిపోయి హిందువులంటే దేశాన్ని పెంచుకున్నాడు అధ్యక్ష. హిందువులకు వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. ఇచ్చాడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఆయన మహేష్ రెడ్డి గారు సార్, ఇప్పుడు నేను గౌరవ బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలు మాట్లాడదామంటే వేరే సమయం సందర్భం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి మేము ఈరోజు వారిని అడుగుతా ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా రేపు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి పార్లమెంట్లో. దాన్ని సవరణ చేయడానికి మీ సహకారము, మీ చేయూత ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మీరు మాతో నడుస్తారా లేదా? ఆ స్పష్టతతో చెప్పండి. రాహుల్ గాంధీ గారి గురించి, లేకుంటే మేము మోడీ గారి గురించి మాట్లాడాలన్నా, లేకుంటే మీరు ఇతర నాయకుల గురించి మాట్లాడదామంటే వేరే చర్చ పెట్టండి సార్. దిస్ సబ్జెక్ట్ ఈస్ నాట్ రిగార్డింగ్ దట్ ప్లీజ్. ఆయన ఎందుకంటే వారు కూడా శాసనసభ్యులు, బీజేపీ నాయకులు. మేము అడుగుతా ఉన్నాం, మేమేం కమెంట్ చేయలేదే, మేమేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయలేదే, మోడీ గారిని క్రిటిసైజ్ చేయలేదే, మేమేం నేరుగా డైరీగా ఇండివిజువల్గా క్రిటిసైజ్ చేయలేదే. మేము ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, నష్టాన్ని ఈరోజు మళ్ళా సమయం ఉంది మనం అందరం కలుసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనమందరం పోయి చెప్దామని చెప్పాము. అది కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏమైనా మీనింగ్ ఉందా సార్ దాంట్లో? రాహుల్ గాంధీ గురించి మాట్లాడదు. మహేశ్వర్ రెడ్డి గారు ఓన్లీ సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే సభలో లేనటువంటి నాయకుల గురించి ప్రస్తావించకండి దయచేసి. ఇది సభలో లేని అంశం. అందుకనే ఈరోజు మన తీర్మానమే అటువంటి. ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో కేవలం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనం రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఆ సబ్జెక్టుని అంకితమైతే బాగుంటుంది. బ్రహ్మాండమైన సూచన చేశారు స్పీకర్ గారు. కానీ గతంలో కూడా వారు మాట్లాడినటువంటి అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. వారు ఏమేమి అంశాలు మాట్లాడారు, ఏమేమి అంశాలు ఏ రకంగా విషం జిమ్మి తెలంగాణ ప్రజానీకానికి ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇద్దరు మిత్రుల వారు ప్రియమైనటువంటి మంత్రివర్యులు, ఇద్దరు మిత్రులకు చాలా ప్రియమైనటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. వారు బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు అధ్యక్ష. మాకు అంత బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేయరాదు అధ్యక్ష. కాకపోతే మేము వాస్తవాలు మాత్రం మాట్లాడతాం అధ్యక్ష. వారిలాగా దేన్నైనా వాస్తవాలాగా మాట్లాడే ప్రయత్నం మేము చేయం అధ్యక్ష. వారు రీసెర్చ్ స్కాలర్ కాబట్టి ఏ అంశం ఇచ్చినా కూడా చాలా గంభీరంగా మాట్లాడేసరికి నిజం అనుకుంటారు అధ్యక్ష. కానీ వారు మాట్లాడేది ఏందో వారికి తెలుసు అధ్యక్ష. అది ఈరోజు నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష. కేంద్రంలో మోడీ సర్కార్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తే తప్ప ఈరోజు ఆయన కుర్చీ భద్రంగా ఉండదనో, లేకుంటే ఏదో ఒక రకంగా వారి కుర్చీ కాపాడుకోవడానికి. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఆ ట్యాక్స్ల గురించి ఆర్ఆర్ ట్యాక్స్ల గురించి ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత వారు ఇబ్బంది పడి భయపడి ఏదో ఒక రకంగా ఈరోజు వారు కేవలం ఇక్కడ అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతం చేసి ఇక్కడ ఒక చర్చకు దారితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏ రోజు కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే ఆలోచన ఉండదు అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏ రకంగా
9,28,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నదో, ఈ తెలంగాణలో ఈరోజు 80,000 కోట్ల రూపాయల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో, అదే మాదిరిగా ఈరోజు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మన రిప్రజెంటేషన్ ఎప్పుడున్నా కూడా పెద్ద ఎత్తున మనకు సపోర్ట్ చేస్తూ శాంక్షన్స్ ఇస్తున్నటువంటి మంత్రి గారే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మన స్వయంగా చెప్పారు. గడ్కరీ గారు మేము వెళ్తే మర్యాద ఇచ్చారు, మాకు శాంక్షన్స్ ఇచ్చారని చెప్పారు. గౌరవ మంత్రి గారు మొన్న అంటే వాస్తవంగా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆ వివక్ష ఉండదు అధ్యక్ష. ఎవరు వచ్చినా మీ అందరికీ కూడా, మన మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కలిశారు. ఆదిలాబాద్ సీసీ ఫ్యాక్టరీ విషయం అడిగితే వారు కూడా వెంటనే స్పందించారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చాలా చాలా సానుకూలంగా ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడుతున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి అంశం ఒకసారి మీరు చూస్తే, కర్ణాటకలో ఒక మంత్రిగా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ ఒక ఎస్టీ కార్పొరేషన్ నుంచి అధ్యక్ష 90 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్కి మరలేట అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. హైదరాబాదులో మొన్న ఎలక్షన్కి వాడుకున్నట్టు అధ్యక్ష 90 కోట్ల రూపాయలు. అంటే ఎక్కడి నుంచి లింక్ ఎక్కడికి వస్తున్నదో ఒకసారి చూడండి అధ్యక్ష. ఈ రకంగా ఇక్కడ వీళ్ళు కేవలం దాచుకోవడం అవినీతి చేయడం తప్ప ఇంకో ఆలోచన లేకుండా మళ్లించడానికి, ఈ అంశాలను మళ్లించి మమ్మల్ని ప్రజలు పెట్టడానికి మాత్రమే ఈరోజు ఈ తీర్మానాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్టుగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని అధ్యక్ష, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని చాలా దారుణంగా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు బానిసలే అధ్యక్ష. ఎస్, మా మంత్రులు బానిసలే అధ్యక్ష. ఎవరికి బానిసలు అధ్యక్ష? ఈ భరత మాతకి బానిసలు అధ్యక్ష, దేశ ప్రజలకు బానిసలు అధ్యక్ష. వారి జీవితం అంతా కూడా ఈ ప్రజానీకం కోసము వారు త్యాగం చేసినటువంటి మూర్తులు అధ్యక్ష. ఒకే మతాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే పార్టీని నమ్ముకొని వారి జీవితాంతం పనిచేస్తున్నటువంటి భరత మాత ముద్దు బిడ్డలు అధ్యక్ష. భరత మాతకు మాత్రమే వారు బానిసలు. కానీ మీరు ఈరోజు రాహుల్ గాంధీకి బానిసలుగా మారి రాహుల్ గాంధీ దగ్గర మీ కుర్చీ కాపాడుకోవడం మాత్రమే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విభజన సందర్భంగా మరి కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ లాంటి మరి వాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరిచిన విషయాల గురించి మాట్లాడడం అంటే అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు మీరు మేధావులు, తెలంగాణ సమస్యలు తెలిసిన వారు, మరి విభజన చట్టంలో పొందుపరిచిన విషయాల మీద దయచేసి వివరణ ఇవ్వండి. అదేవిధంగా 7 మండలాలు, భద్రాచలం, మహబూబాద్ పార్లమెంట్లో మనం కోల్పోయిన 7 మండలాల్లో మీ పార్టీ వారు, మీ ప్రభుత్వం నష్టం చేసిందా లేదా, వాటి గురించి వివరించండి. అదే వెంకటరెడ్డి గారు కూర్చోండి. వారు విప్పు ఎక్కడైనా అడిగినప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉన్నది. విప్పుకు అవకాశం ఇవ్వాలి. ఉన్నది మీకు చట్టసభలో ఉన్నాం. కానీ మహేశ్వర్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ కాకండి. బికాజ్ వారు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు పేరు తీసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారి గురించి కానీ బయట ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడకుండా ఈ సబ్జెక్ట్ మాత్రమే పరిమితి. టైం అయ్యేది సార్. ఎప్పుడైతే వారు కిషన్ రెడ్డి గారు మంత్రి గారు ఒక నిమిషం, ఒక సూచన. గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారికి అనుభవం ఉంది. ఎవరైనా సభలో లేని వ్యక్తుల పేరు ప్రస్తావన చేసినప్పుడు నోటీస్ సభాధ్యక్షులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హౌస్లో డిస్కషన్ మీ పేర్లు తీసుకొచ్చేటప్పుడు వారికి కూడా తెలియదని కాదు, తెలిసినా తెలియనట్టు మా శాసనసభ్యులు చేస్తారనుక నేను సూచన చేస్తాను. తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఎవరు ప్రస్తావన తీసుకురావాలన్నా గౌరవ పార్లమెంటు సభ్యుల పేర్లు తీయాలన్నా, మంత్రుల పేర్లు తీయాలన్నా తప్పకుండా నోటీస్ ఇచ్చిన తర్వాతనే దానికి స్పీకర్ గారు అనుమతి ఇస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత మాట్లాడాలని వారికి కూడా తెలుసు. మరొకసారి వారికి గుర్తు చేస్తున్నాను.